అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో మంత్రి కొలుసు పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్, సినీ నటులు శ్రీనివాస్ రెడ్డి, అంజలి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు మంత్రి పార్థసారథి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల గృహాలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవటం జరిగింది. మా అందరికీ కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం. స్వామివారి కృప కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచనా పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా ఇవాళ ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో ఆ స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్లాలని మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. అలాగే స్వామివారి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన ముందుకు తీసుకెళ్తాం, పోరాటం చేయటం, స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. మంచి దర్శనం బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము. సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడానికి. నెక్స్ట్ లైన్అప్ లో ఉన్నాయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.